మరొక లేటెస్ట్ తోటి కొన్ని రోజుల తర్వాత మరొక లేటెస్ట్ తోటి ఇంకొకసారి ఫ్లాక్సీడ్ ఆయిల్లో వివిధ డిసీజ్కి సంబంధించినటువంటి మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు, ఆ యొక్క డిసీజెస్ నుంచి మనం బయటపడవచ్చు, రాకుండా చూసుకోవచ్చు అనేది మరొక గ్రేట్ లీడర్ సెషన్లో చెప్తాను. ఈరోజు మనం జస్ట్ గుండెకి సంబంధించినంత వరకు మాత్రమే ఈరోజు మనము ఫ్లాక్సీడ్ ఆయిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం మన గుండె. మీ అందరికీ తెలుసు, గుండె అనేది పని చేయకపోతే మనిషి అనేవాడు నిర్జీవిగా చనిపోయేదానికి అవకాశం ఉంది. అలాంటి గుండెకు సంబంధించినటువంటి మరణాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా 20% మరణాలు గుండెకు సంబంధించి మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఈ నివేదికను 2005లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన నివేదికలో ఏ విధంగా తెలియజేసిందంటే, హృదయ సంబంధమైనటువంటి వ్యాధులతోటే దాదాపుగా 17.5 మిలియన్స్ 30% మరణాలు దీనివల్లనే జరుగుతున్నాయి అని చెప్పడం జరిగిందనమాట. 2015 భారతదేశం హృదయనాళ మరణాలు, గుండె జబ్బులు అన్ని వయసుల్లో 21 సంవత్సరాల పైగా కారణమయ్యాయని చూపిస్తుంది అనమాట. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ వివిధ అధ్యయనాల్లో తేలింది ఏంటంటే, ఎక్కువ మరణాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు కూడా దేనివల్ల సంభవిస్తున్నాయి అంటే గుండెకి సంబంధించినటువంటి డిసీజ్ వల్లనే సంభవిస్తున్నాయి అన్నమాట. కరోనరీ హార్ట్ డిసీజెస్, సిహెచ్డి అంటారు వీటిని. ఒకసారి నేను మీ అందరికి కూడా మన గుండె, ఆ గుండెలో ఉన్నటువంటి రక్తనాళాలు, ఆ రక్తనాళాలకు అంటిపెట్టుకునేటువంటి చెడు కొలెస్ట్రాల్ అనే దాన్ని నా దగ్గర ఉన్నటువంటి కొన్ని రకాల పిక్చర్స్ తోటి మీ అందరికి కూడా అవగాహన కల్పించే విధంగా ఇక్కడ స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. చూడండి సార్, కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా మరణాలు మరియు అనారోగ్యానికి ప్రధాన కారణం అనమాట. గుండెకు ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి ధమనులు కారణమవుతాయి. మీ అందరూ కూడా, మనమందరం కూడా లోయర్ క్లాసెస్లో చదువుకునేటప్పుడు మనందరం కూడా 2 రకాల రక్తనాళాల గురించి మనం చదువుకొని ఉంటాం. ఒకటి ధమనులు, రెండవది వచ్చేసి సిరలు. ఇక్కడ గుండెకు ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి మనం ఏం కారణం అవుతాయంటే ధమనులు కారణం అవుతాయి అన్నమాట. అలాగే ధమనులు గోడలపై కొలెస్ట్రాల్ మరియు ఫలక నిక్షేపం వంటి ద్వారా రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, నా క్రస్సర్ కరిగే చోట ఈ భాగం మొత్తం కూడా గుండె అంటారు. మానవుని గుండె తన పిడికిలి పరిమాణంలో ఉంటుందని మనం కూడా గతంలో కూడా చెప్పుకోను, అదేవిధంగా చదువుకొని కూడా ఉన్నాం అనమాట. ఈ పక్కన ఉన్నటువంటి ఈ పిక్చర్ వచ్చేసి మానవ శరీరంలో ఉండే రక్తనాళాల యొక్క నిలువు కోత అంటారనమాట. ఇక్కడ ఇదేమో అడ్డు కోత అంటారు. ఈ రెండు కూడా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మానవుని రక్తనాళాలు. దాని పక్కన ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఆ రక్తనాళానికి నిలువు కోతకి అంచుల్లో మేము కానీ గమనించినట్లయితే ఎల్లోగా పసుపు రంగులో ఉంది, గోడకు అంటి పెట్టుకొని దాన్ని నేను అడ్డుకోతలో కూడా చూపించా. ఈ ఎల్లోగా ఉండే ఈ భాగం ఇదే మానవ రక్తంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్, మానవ రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఆ రక్తనాళాలకు అంటుకొని ఉన్నటువంటి భాగం అన్నమాట. దాన్ని బ్లడ్ వెజల్. ఇక్కడ చూడండి, ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ అంటుకోనటువంటి రక్తనాళము ఎలా ఉంది, అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటుకున్నటువంటి రక్తనాళం ఏ విధంగా ఉందో చూడండి. సో ఈ విధంగా మానవ గుండెకు రక్తాన్ని చేరవేసేసి ధమనుల్లో పేరుకుపోయినటువంటి ఈ చెడు కొలెస్ట్రాల్ని తొలగించడం అనేది దాదాపుగా ఎలాంటి సర్జరీ లేకుండా దాన్ని తొలగించడం అనేది అసాధ్యమని చెప్పుకోవచ్చు అనమాట. కానీ మన వెస్టేజ్లో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ అయినటువంటి మన ఫ్లాక్సీడ్ ఆయిల్ కానీ మనం కానీ యూస్ చేసినట్లయితే గ్రాడ్యువల్గా ఈ రక్తనాళాలకు పేరుకుపోయినటువంటి ఆ చెడు కొలెస్ట్రాల్ను కూడా కరిగించవచ్చు. చూడండి, ఇది రక్త ప్రవాహాన్ని ఈ విధంగా ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఆ విధంగా పేరుకుపోవడం వల్ల మనకు ఎందుకు మరణాలు సంభవిస్తాయి అంటే,
రక్త ప్రవాహం అనేది ఒక ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫ్లోగా జరగాల్సినటువంటి రక్త ప్రవాహం అనేది ఆగి ఆగి కానీ లేదా ఎక్కువ అవ్వాల్సినటువంటి ప్రవాహం తక్కువగా ఉన్నా కానీ ఇలాంటి మన గుండె జబ్బులు అనేవి గుండె హార్ట్ స్ట్రోక్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఈ పిక్చర్ మొత్తం కూడా నేను మీ అందరికి కూడా మన గుండె ఆరోగ్యకరంగా ఉన్నటువంటి రక్తనాళము, కొలెస్ట్రాల్ పెరిగిపోయినటువంటి రక్తనాళం గురించి మీకు చెప్పడం జరిగింది. చూడండి, అవిసె గింజల నూనె అంటే అవిసె గింజల నూనె ఆల్ఫా లెనినో ఆమ్లము ALA అని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ దీంట్లో ఎక్కువగాను, ఒమేగా 6 ఫ్లాసీ యాసిడ్ కొద్దిగా తక్కువగాను ఈ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని కూడా గుండెకు అవసరమైనటువంటి కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప వనరులుగా చెప్పుకోవచ్చు మన ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ని. ఒమేగా 3 ఒమేగా 6 అనేవి గుండెకు చాలా అవసరం అన్నమాట. ఈ ఒమేగా 3 గుండె ఆరోగ్యకరమైన ప్రభావం కలిగి ఉన్నటువంటి మంచి కొవ్వులు. ఒమేగా 3 కానీ ఒమేగా 6 కానీ ఇవి రెండు కూడా మంచి కొవ్వులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది విటమిన్ E యొక్క గొప్ప మూలం. ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది విటమిన్ Eకి మంచి సోర్సు. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా కణత్వజాల సమగ్రతను కాపాడడానికి అవసరమైనటువంటి శక్తి అన్నమాట. ఈ విటమిన్ మీ అందరికి కూడా ఐడియా ఉంటుంది. కణాలు వీటి మీద నిర్మితమై ఉంటాయండి. మైటోకాండ్రియా అనేటువంటి వాటి మీద నిర్మితమై ఉంటాయి. ఆ మైటోకాండ్రియాలకు ఆహారంగాను ఇవి మనకి ఈ విటమిన్ C అనేది చాలా అవసరంగా ఉంటుంది. కాబట్టి ఈ విటమిన్ C అధిక పాలలో ఉండేటువంటి ఆహారం ఏదైనా ఉంది అంటే అది ఫ్లాక్సీడ్ ఆయిల్. దాన్ని మనము ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనము ఆహారంగా తీసుకోలేము కాబట్టి ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది వెస్టేజ్ కంపెనీ అనేది తీసుకురావడం అనేది జరిగిందనమాట. అవిసె గింజ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మై డియర్ గ్రేట్ లీడర్స్, నేను వాడడం కాకుండా నా టీంలో ఉన్నటువంటి ఒక గ్రేట్ లీడర్ కృష్ణారావు అనే వ్యక్తికి నేను ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది వాడించడం అనేది జరిగిందనమాట. సార్ కూడా ఫస్ట్ దీన్ని సంశయంగానే వాడినప్పటికీ నేను పొందినటువంటి రిజల్ట్ గురించి మీకు చెప్తున్నా. సార్కి బీపీ అనేది ఉండడము, సార్ బీపీ టాబ్లెట్ వేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మన ఫ్లాక్సీడ్ ఆయిల్ ఉదయం సాయంత్రం వేసుకోవడం వల్ల సార్ వేసుకునేటువంటి బీపీ టాబ్లెట్ కూడా వేసుకోవడం వల్ల సార్ బీపీ అనేది చిన్న మార్పు అనేది కనిపించింది అనమాట. అంటే సార్ దీన్ని ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం వేసుకున్నాడు కానీ అది సార్కి తెలియదు బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. అట్లా ఒక్కసారిగా కొంచెం శరీరంలో మార్పులు కనిపెట్టేసరికి బీపీ టాబ్లెట్ అనేది వేసుకోవడం ఆపేశాడు. అప్పుడు సార్కి అర్థమైన విషయం ఏంటంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ వాడడం వల్ల బీపీ నియంత్రణలో కూడా విశేషంగా పనిచేస్తుందని చెప్పి సార్ చెప్పడం జరిగిందనమాట. అంటే ఆ గుండెకు చేరేటువంటి రక్తం అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి రక్తం పలచబడంలోను, గుండెకు ఉన్నటువంటి రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించడంలోనూ ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది విశేషంగా పనిచేస్తుంది అని మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి మృదువైన జెల్టిన్ క్యాప్సూల్స్లో ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది 500 mg అనేది మనకి ఉంటుంది. మనము హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మనము డెమోస్ చేసేటప్పుడు కూడా ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ డెమో కానీ మనం కానీ చూపించినట్లయితే అవతల వ్యక్తులు కూడా చాలా ఇంప్రెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ డెమో చేసేటప్పుడు కూడా కొంచెం వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అనేది బాగా చేస్తూ, ఇది కొంతమంది అడుగుతూ ఉంటారు మనల్ని పేగులు కరిగిపోవా అని, అందుకే మనం చేతిలో వేస్తాం. కాబట్టి మనము ప్రతి హోమ్ మీటింగ్ అప్పుడు కూడా ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ని ఉపయోగించుకొని మనం డెమో చేస్తూ ఉంటాం. కాబట్టి దీని ఉపయోగాల గురించి మనం స్పష్టంగా కానీ వాళ్ళకి కానీ చెప్పగలిగితే, గుండెకి చేసే మేలు గురించి కానీ మనం స్పష్టంగా చెప్పగలిగితే వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మనకి ఫ్లాక్సీడ్ ఆయిల్ వాడుకొని ఐడి ఇచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు అవిసె గింజల యొక్క ప్రయోజనాల గురించి కానీ మనం కానీ చెప్పుకున్నట్లయితే
ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. తక్కువ సాంద్రత కలిగినటువంటి లిపోప్రోటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తుందన్నమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఎక్కువగా ఇది మనకి దోహదం చేస్తుంది. అదేవిధంగా కీళ్ళ కదలికలలో మనకి సహాయం చేస్తుంది. మనము కీళ్ళ నొప్పులకి, మోకాల్లో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి మనం కానీ ఈ సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు అందులో ఖచ్చితంగా ఫ్లాక్సీడ్ ఆయిల్ సప్లిమెంట్స్ ఉండేటట్టుగా చూసుకోండి. అదేవిధంగా రక్తపోటును కూడా ఇది నియంత్రిస్తుంది. అంటే అధిక రక్తపోటును కానీ, అల్ప రక్తపోటును కానీ ఇది నియంత్రిస్తుంది. విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఇది సహాయపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచేదానికి ఇది విశేషంగా మనకి సహాయపడుతుంది. అదేవిధంగా బరువు తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది అన్నమాట. చాలామంది బరువుని నియంత్రించుకోవడంలో వాడేటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ వాటిలో ఫ్లాక్సీడ్ ఆయిల్ని కూడా మనం ఏదైతే వెస్లిన్ సిరీస్ ఇస్తున్నామో ఆ వెస్లిన్ సిరీస్తో పాటుగా ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ని కూడా మనం ఇవ్వచ్చు. ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ అనేది నేను ఒక బాటిల్ క్రమం తప్పకుండా ఉదయం ఒక క్యాప్సూల్, సాయంత్రం ఒక క్యాప్సూల్ వేసుకోవడం వల్ల నేను ఒక 6 నుంచి 7 kgs వెయిట్ కూడా తగ్గడం అనేది జరిగింది. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే మన ఫిజికల్గా లావుగా ఉన్న వాళ్ళు తగ్గిపోయినట్టు కనిపించదు, కానీ మన శరీరంలో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా కరిగిపోతుంది అన్నమాట. మనకే అర్థమవుతుంది. మన ఫ్లాక్సీడ్ ఆయిల్ వాడే క్రమంలో ఒక 1 week గడిచిన తర్వాత నుంచి మనకే అర్థమవుతుంది. ఇంతకుముందు ఒక 100 మీటర్లు కానీ నడిస్తే బాగా ఆయాసంగాను కూర్చుందాం అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు నడిచినా కూడా ఎలాంటి అలసట కానీ అలాంటిది ఏది ఉండట్లేదు. నా వరకు నాకు వచ్చిన రిజల్ట్ని మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఏజింగ్ మీ అందరికీ తెలుసు. తక్కువ వయసులో కూడా చర్మ ముడతలు పడడము, డ్రై అవ్వడం ఇలాంటి వాటికి కూడా ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ కానీ మనం కానీ వాడుకున్నట్లయితే అవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. అంటే నేనేం చెప్తున్నాను అంటే గుండె ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాడాల్సినటువంటి సప్లిమెంట్స్ ఏదైనా ఉంది అంటే అది అవిసె గింజలు, క్యాప్సూల్స్. అదేవిధంగా మేము ఆరోగ్యంగా ఉండాలి, మాకు ఈ డిసీజ్ అనేది లేదు, బట్ మేము ఫ్యూచర్లో రాకుండా ఉండాలి, మేము గుండె జబ్బులతో మరణించకూడదు, నేను కానీ మా కుటుంబ సభ్యులు ఎవరికి కూడా హార్ట్ డిసీజెస్ రాకూడదు అనుకుంటే మీరు మీ యొక్క సిఎన్సిలో తప్పకుండా ఉండాల్సినటువంటి ఫుడ్ సప్లిమెంట్ ఖచ్చితంగా 16 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వాడాల్సినటువంటి ఫుడ్ సప్లిమెంట్ ఏదైనా ఉంది అంటే అది అవిసె గింజల నూనె క్యాప్సూల్స్ అన్నమాట. సో ఈ క్యాప్సూల్స్ అనేవి వెస్టేజ్లోనే అద్భుతమైనటువంటి ఫుడ్ సప్లిమెంట్స్. నేను నిజంగా ఈ అవిసె గింజల గురించి మీకు అవగాహన కల్పించేదానికి నిజంగా ఎంచుకోవడానికే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. కాబట్టి మన సిఎన్సిలో ఈ సప్లిమెంట్ ఉండే విధంగా మనం అందరం కూడా చూసుకుందాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. నెక్స్ట్ వచ్చేసి మరొక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్, గుండె ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ఎవరైతే తన కుటుంబ పెద్దను కానీ, తన తల్లిని కానీ, తన తండ్రిని కానీ, తన తాతను కానీ, తన వాళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళు గుండె జబ్బులతో కానీ, హార్ట్ స్ట్రోక్తో కానీ మరణించకుండా ఉండాలి అని అనుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ కో ఎంజైమ్ Q10 అనే క్యాప్సూల్స్ని తప్పకుండా వాడించాలన్నమాట. ఎందుకంటే మీ ఇంతకుముందు ఫ్లాక్సీడ్ ఆయిల్ గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి మరణాల్లో 20% మరణాలు గుండెకు సంబంధించినవి. ఎస్పెషల్లీ భారతదేశంలో 35% మంది మరణాలన్నీ కూడా గుండెకు సంబంధించే జరుగుతున్నాయి. ఈరోజు వయసుతో సంబంధం లేదు. ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటే 65, 70 పైబడిన వాళ్ళకు వచ్చేది. కానీ ఈరోజు 7, 8, 9, 15, 20, 25, 30, 35, 40, 50 సంవత్సరాలు వయసుతో సంబంధం లేకుండానే ఈరోజు హార్ట్ అరెస్ట్ అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోయి గుండె పనితీరు మందగించి ఈరోజు చనిపోతూ ఉన్నారనమాట. కాబట్టి వాటన్నిటి నుంచి మనం కానీ బయటపడాలి. మనల్ని కన్న వ్యక్తులు కానీ, మనం కన్న వ్యక్తులు కానీ 10 కాలాల పాటు చల్లగా మనతో పాటు ఉండాలి అంటే మన
సిఎన్సిలో కానీ మన ఇంట్లో కానీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ప్రోడక్ట్స్లో కోఎంజైమ్ క్యూటెన్ కూడా ఒకటి అనమాట. అయితే నేను ఒక 10 రకాల కారణాలను కోఎంజైమ్ క్యూటెన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరందరూ కూడా ఒక్క 10-15 మినిట్స్ కానీ ఇది మీరు శ్రద్ధగా విన్నట్లయితే కోఎంజైమ్ క్యూటెన్ క్యాప్సూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది మీ అందరికి కూడా అర్థమవుతుంది. అసలు ఇది మనం ఎందుకు వాడాలో కూడా తెలుస్తుంది అనమాట. సరే, నేను ఈ స్లైడ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్ ఆధారంగా నేను దాన్ని ఇంగ్లీష్లో తయారు చేయడం జరిగింది. కానీ దాన్ని మీకు తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం కూడా ఒక 2 స్లైడ్స్లో తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే వెస్టేజ్ అనేది గల్లీ బిజినెస్ కాదు, ఇది గ్లోబల్ బిజినెస్. అందుకని కొన్ని స్లైడ్స్ని ఇంగ్లీష్లో కూడా మన వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతోంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. నా లాంగ్వేజ్ స్లైడ్స్ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడేది తెలియదు కాబట్టి ఇన్కన్వీనియన్స్గా అసౌకర్యంగా ఎవరు ఫీల్ అవ్వదు దయచేసి. హెల్ప్స్ ఇన్ గివింగ్ ఎనర్జీ టు సెల్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కణాలకు ఇది ఎనర్జీ. మానవ శరీరం మొత్తం కూడా కొన్ని కోట్ల కణాల నిర్మితం అనమాట. అలాంటి కణాలకు శక్తిని ఇవ్వాలి అంటే ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది తప్పనిసరిగా మనం తీసుకోవాలన్నమాట. హెల్ప్స్ ఇన్ గివింగ్ ఎనర్జీ టు సెల్స్. ఇది కణాలకు శక్తిని ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. కోఎంజైమ్ క్యూటెన్ ఆల్సో నోన్ యాజ్ ఏ కోక్యూటెన్ ఈజ్ ఏ కాంపౌండ్ దట్ హెల్ప్స్ జనరేట్ ఎనర్జీ ఇన్ సెల్స్. ఇది సెల్స్లో ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మానవుడు పుట్టుకతో సహజంగా ఉంటుంది సార్. ఇది మానవ పుట్టుకతో సహజంగా ఉంటుంది. కానీ 12 సంవత్సరాల వయసు దాటిన దగ్గర నుంచి ఇది తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది శరీరాన్ని ఇన్బిల్ట్గా తయారు చేసుకోలేదు. దీన్ని మనం కృత్రిమంగా ఆహారం ద్వారా మాత్రమే ఇవ్వగలము. కానీ మనం తీసుకునే ఆహారంలో ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేటువంటి ఈ ఎంజైమ్ అనేది ఉండడం లేదు, తక్కువగా ఉంటుంది. కాబట్టి మన గౌతమ్ బాలి గారు ఏం చేశారంటే దీన్ని కృత్రిమంగా క్యాప్సూల్స్ రూపంలో మనకి అందించడం అనేది జరుగుతుంది. మరొకసారి చెప్తున్నా చూడండి సార్. ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఒక ఎంజైము. ఇది మానవ శరీరంలో పుట్టుకతో పాటే ఉంటుంది. 12 సంవత్సరాల వయసు దాటే కొంది గ్రాడ్యువల్గా ఇది తగ్గిపోతుంది. దీన్ని మనము కృత్రిమంగా ఆహారం ద్వారా మాత్రమే ఇవ్వాలి. మనం తీసుకునే ఆహారంలో ఇది సరిగా అందట్లేదు కాబట్టి మన ఎండి గారు గౌతమ్ బాలి గారు దీన్ని క్యాప్సూల్స్ రూపంలో మనకి అందించడం జరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యంతో పాటు మనకి చాలా రకాలుగా కూడా మానవ శరీరానికి ఈ కోఎంజైమ్ క్యూటెన్ ఎంజైమ్ అనేది అవసరం అన్నమాట. సో కోఎంజైమ్ క్యూటెన్ అనేది మైటోకాండ్రియాస్లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. మీ అందరికీ తెలుసు మైటోకాండ్రియా అనేది కణాల శక్త్యంగారాలని మనము చదువుకోవడం జరుగుతుంది అనమాట. తర్వాత కోఎంజైమ్ క్యూటెన్ ప్రొడక్షన్ డిక్రీజెస్ విత్ ఏజ్. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే అనమాట. ఈ బాడీ ప్రొడ్యూస్ కోఎంజైమ్ క్యూటెన్ న్యాచురల్లీ, బట్ ఇట్ ఈస్ ప్రొడక్షన్ టెండ్స్ టు డిక్రీజ్ విత్ ఏజ్తో పాటు దీని ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది సప్లిమెంట్స్ ద్వారా మనం తీసుకోవచ్చు అనమాట. మెనీ డిసీజెస్ ఆర్ లింక్డ్ విత్ కోఎంజైమ్ క్యూటెన్ అనమాట. చాలా రోగాలు అనేవి ఈ కోఎంజైమ్ క్యూటెన్ తోటి ముడిపడి ఉంటాయి. చాలా మందికి, నాకు కూడా తెలీదు, నేను వెస్టేజ్లోకి వచ్చి సప్లిమెంట్స్ గురించి తెలుసుకునేటప్పుడు మాత్రమే ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఒకటి మానవ శరీరంలో ఒక ఎంజైమ్ ఉంటుందని, ఆ ఎంజైమ్ వలన మనకు తగ్గితే చాలా రకాల రోగాలు మనకు వస్తాయని నాకు కూడా తెలియదు సార్. ఇప్పుడు చాలా మందికి, ఈ జూమ్లో ఉన్న చాలా మందికి కూడా అది తెలియకపోయి ఉండొచ్చు. ఒకసారి మీ అందరికి కూడా చెప్తాను చూడండి. హెల్త్ కండిషన్స్ లైక్
many diseases conditions linked with coenzyme Q10. Health కండిషన్స్ లైక్ హార్ట్ డిసీజెస్ కానీ, బ్రెయిన్ డిజార్డర్స్ కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్, ఇవన్నీ కూడా ఈ కోఎంజైమ్ Q10 లెవెల్స్ మీద ఆధారపడి ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు. కోఎంజైమ్ Q10 అనేది అంత ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. అది నెర్వస్ వచ్చేటువంటి నరాలకు సంబంధించినటువంటి వచ్చేటువంటి రోగాలకు సంబంధించి కూడా ఈ కోఎంజైమ్ Q10 తగ్గితే అది అటాక్ అవుతాయి. అదేవిధంగా మెటాకాండ్రియల్ డెఫిషియన్సీ సిండ్రోమ్, ఇలాంటి డిసీజెస్, కిడ్నీకి సంబంధించినటువంటి డిసీజెస్, ఇన్ఫ్లమేషను, హ్యూమన్ ఫెర్టిలిటీ, ఏజ్ ఇన్ హెల్త్ ప్రొడక్షను, మెటబాలిక్ సిరోమిక్ అండ్ డయాబెటీస్, ఇలాంటి కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, ఇవన్నీ కూడా మనకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కోఎంజైమ్ Q10 అనే ఎంజైమ్ అనేది తగ్గిపోవడం అనమాట. చూడండి, ఇవన్నీ కూడా మానవుడికి సహజంగా వచ్చేటువంటి ఏజ్ పైబడే కొంది స్టార్టింగ్లో ఈ డిసీజెస్ ఉండవు. కొంచెం వయసు పైన పడే కొంది ఒక్కొక్కటిగా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దాని అర్థము ఏంటి అంటే ఈ కోఎంజైమ్ Q10 అనే ఎంజైమ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గడము, మనం తీసుకునే ఆహారంలో అది లోపించడం వల్ల మనకి ఇలాంటి డిసీజెస్ అనేవి వస్తాయి అనమాట. యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది కోఎంజైమ్ Q10 అనమాట. ఇక్కడ చూడండి సార్, మనం ఎక్స్క్లూజివ్లీ అమౌంట్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ లీడ్ టు ఆక్సిడేటివ్ డ్యామేజ్. మీ అందరికీ తెలుసు, ఫ్రీ రాడికల్స్ అంటే మానవుని యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి కణాల అభివృద్ధిలో ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. దిస్ నోన్ కాజ్ మే, ఇవి కానీ ఫ్రీ రాడికల్స్ కానీ మనకు కానీ ఈ తక్కువ అయినప్పుడు మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచే వాటి ఎక్కువగా మనకి ఉపయోగపడే ఎంజైమ్స్లో ఈ కోఎంజైమ్ Q10 అనేది కూడా ఎక్కువ భాగం కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఆ తర్వాత హెల్ప్ఫుల్ ఫర్ హార్ట్. నేను మీకు ఈరోజు మన టాపిక్ కూడా కార్డియో కేర్ కాబట్టి ఇందులో హార్ట్ కూడా బాగా ఉపయోగపడేటువంటి ఫుడ్ సప్లిమెంట్స్లో, ఎంజైమ్స్లో ఈ కోఎంజైమ్ Q10 అనేది కూడా ఒకటి. మీకు ఇంతకుముందు ఫ్లాక్సీడ్ ఆయిల్ గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పా, మానవ శరీరంలో తన గుండె ఎడమ చేతి పిడికిలి పరిమాణంలో ఉంటుంది అని. ఇది సార్ మీకు గుండె యొక్క నిర్మాణాన్ని తెలిపే ప్రయత్నం ఈ యొక్క స్లైడ్లో చేయడం జరిగింది. అదేవిధంగా చూడండి సార్, మానవుడు ఎక్కువగా ఈరోజు మరణాలు సంభవిస్తున్నటువంటి డిసీజ్ ఏదైనా ఉందంటే గుండెనే. మన ఏ వయసుతో సంబంధం లేకుండా ఈరోజు హార్ట్ అరెస్ట్ తోటి మనిషి ఈరోజు చనిపోతా ఉన్నాడు. కాబట్టి ఆ మనిషి యొక్క గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడేటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ కేటగిరీలోకి ఈ కోఎంజైమ్ Q10 అనేది మనము ఉంది. దాన్ని మనము ఇప్పుడు హార్ట్కి సంబంధించి కూడా మనం తెలుసుకుందాం. కోఎంజైమ్ Q10 హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ సిమ్టమ్స్ అండ్ రిడ్యూస్ రిస్క్ ఆఫ్ డైయింగ్ ఫ్రమ్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ కోఎంజైమ్ Q10 అనేది ఆ రిస్క్ని తగ్గిస్తుంది. మన గుండె జబ్బులు రావడానికి, గుండె జబ్బులతో మరణించడానికి ఉండేటువంటి రిస్క్ని తగ్గిస్తుంది అనమాట. ఇన్ ఏ స్టడీ ఇట్ బీన్ showed that consume coenzyme Q10 helps in less hospitalization for worsening heart failure and fewer serious complications. ఈ కొన్ని అధ్యయనాల్లో ఏం తేలింది అంటే ఈ కోఎంజైమ్ Q10 అనేది మానవ శరీరంలో సమృద్ధిగా కానీ ఉన్నట్లయితే ఈ గుండెకు వచ్చేటువంటి జబ్బుల నుంచి మనిషిని కాపాడచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. తర్వాత గుడ్ ఫర్ లంగ్స్ హెల్త్. ఇది హార్ట్కే కాకుండా ఊపిరితిత్తులకు కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా ఈ కోఎంజైమ్ Q10 అనేది బాగా సహాయకారిగా ఉంటుంది. ఇక్కడ చూడండి సార్, మీకు ఈ పిక్చర్లో, ఈ స్లైడ్స్లో నేను మానవుని ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాన్ని మీ అందరికి కూడా చూపించడం జరిగింది అనమాట. ఇంక్రీజ్డ్ ఆక్సిడేటివ్ డ్యామేజెస్ ఇన్ లంగ్స్ అండ్ పూర్ antioxidant production including low level of coenzyme Q10 can result in lung diseases like asthma and chronic obstructive
పల్మనరీ డిసీజెస్, సిఓపిడి. ఇవి ఆస్తమా మనందరికీ తెలుసు. మనము ఆస్తమా రోగులు కానీ మనం కానీ చూసినట్లయితే వాళ్ళు ఊరికే దగ్గడము, అదేవిధంగా ఆస్తమా ఉన్న వాళ్ళ వ్యక్తులకు మరి బాడీ మొత్తం పీల్చుకుపోయినట్టుగా, గుండె ఆరిపోయినట్టుగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా కారణం ఏంటంటే ఎక్కువ హార్ట్ డిసీజెస్, మన లంగ్ డిసీజెస్ వాళ్ళకు అటాక్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి చెడు అలవాట్లు, దాంతో పాటుగా ఈ కోఎంజైమ్ Q10 అనేది సమృద్ధిగా లేకపోవడం వల్ల కూడా జరుగుతుందన్నమాట. ఎన్హాన్స్ ఎక్సర్సైజెస్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్ళడం, వాకింగ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఆ చేసేటువంటి సామర్థ్యం అనేది బాగా ఉండాలి అంటే ఈ కోఎంజైమ్ Q10 అనేది కూడా లెవెల్స్ కూడా బాగా ఉండాలి. చాలామంది జిమ్కి వెళ్ళి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చేసిన తర్వాత కూర్చొని ఉంటారు, కూలబడిపోయి ఉంటారు. చాలామంది వాకింగ్ చేస్తూ ఎక్కడ బల్ల ఉందా చూసుకొని కూర్చుందామని ఉంటారు. వాళ్ళందరూ కూడా కారణం ఏంటంటే ఈ కోఎంజైమ్ Q10 అనేటువంటి ఎంజైమ్ అనేది సమృద్ధిగా వాళ్ళకి లేకపోవడమే కారణం అనమాట. ఇవన్నీ కూడా మన ఫిజికల్ ఫిట్నెస్ కోసం చేసేటువంటి ఫీట్స్. ఈ ఎవరైతే జిమ్కి వెళ్తూ ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ కోఎంజైమ్ Q10 అనేది వాడుకోవాలి. తర్వాత ఇట్ హెల్ప్స్ ఇన్ గెట్టింగ్ రైడ్ ఆఫ్ మైగ్రేన్. చాలామంది ఈరోజు మన సమాజంలో వ్యవస్థలో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇంకొక డిసీజెస్ ఏంటంటే మైగ్రేన్ తలనొప్పి. చాలామంది ఈ మైగ్రేన్ తలనొప్పితోటి ఈరోజు చాలామంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు ఈ మైగ్రేన్ తలనొప్పికి కారణం కూడా ఈ కోఎంజైమ్ Q10 అనేది తగ్గిపోవడమే. మీరు గమనించినట్లయితే ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది అధికంగా మహిళల్లో సంభవిస్తుంది. అది కూడా 25-30 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లోనే ఈ మైగ్రేన్ తలనొప్పి వస్తుందంట. ఎందుకంటే ఈ కోఎంజైమ్ Q10 అనేటువంటి హార్మోన్ అనేది, ఈ ఎంజైమ్ అనేది వాళ్ళు సమృద్ధిగా తీసుకోకపోవడం, మానవ శరీరంలో ఉన్నది గ్రాడ్యువల్గా తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం అన్నమాట. చూడండి, కోఎంజైమ్ Q10 has been shown to protect brain cells for oxidative damages and reduce the action of harmful compounds that can lead to brain diseases. అంటే ఇది మెదడుకు వచ్చేటువంటి డిసీజెస్ని కూడా తగ్గిస్తుంది. నర్వస్ సిస్టమ్స్ బాగా పనిచేసే విధంగా కూడా ఇది ఈ కోఎంజైమ్ Q10 అనేది మనకి సహాయకారిగా ఉంటుంది సార్. ఈ మైగ్రేన్ తలనొప్పి ఒక పక్కనే వస్తుంది అనమాట. దాన్ని తెలుగులో మనం చెప్పుకునే పనైతే పార్శ్వ నొప్పి అంటారు. ఇది కోఎంజైమ్ Q10 సమృద్ధిగా మన ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా అందించినట్లయితే దాన్ని మనం గ్రాడ్యువల్గా తగ్గించుకోవచ్చు. మీలో ఎవరికైనా మైగ్రేన్ తలనొప్పి ఉంటే ఈ కోఎంజైమ్ Q10 సప్లిమెంట్ని వాడండి, గ్రాడ్యువల్గా ఇది తగ్గిపోద్ది అనమాట. తర్వాత వెస్టేజ్ కోఎంజైమ్ Q10 కమ్స్ విత్ ది అప్రోప్రియేట్ డోసెస్. అసలు ఏ డోసేజ్లో మనం దీన్ని తీసుకోవాలి అనుకుంటే రికమెండెడ్ డోసెస్ ఆఫ్ కోఎంజైమ్ Q10 వేరియస్ ఫ్రమ్ 90 to 200 మిల్లీగ్రామ్స్ అనమాట. ప్రతి వ్యక్తికి కూడా ప్రతిరోజు 90 నుంచి 200 మిల్లీగ్రామ్స్ అనేది ఇది మనకి అవసరం అవుతుంది. కాబట్టి ఈ వెస్టేజ్ కోఎంజైమ్ Q10 క్యాప్సూల్స్ అనేవి మనము డైలీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కానీ తీసుకున్నట్లయితే మనకి బయట ఆహారం నుంచి తీసుకోవాల్సినటువంటి కోఎంజైమ్ Q10 మనం తీసుకునే ఆహారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవడం వల్ల నేను ఇప్పటిదాకా ఏదైతే డిసీజెస్ గురించి మనం డిస్కస్ చేసామో అవన్నీ కూడా మనకి అటాక్ అవ్వకుండా ఉండేదానికి, ఒకవేళ మనకు ఆల్రెడీ ఉన్నట్లయితే అవి గ్రాడ్యువల్గా తగ్గిపోయేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఇది బాడీ అనేది కోఎంజైమ్ Q10ని స్టోర్ చేసుకొని ఉండలేదు సార్. మీరు గమనించండి, నేను చెప్తాది ఇది మనకి బాడీలో ఇన్బిల్ట్ పుట్టుకతో వస్తుంది. అది 12 years తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోతుందని మీకు చెప్పాను నేను. ఇది మనం ఒకసారి కానీ తీసుకొని ఒక
ఒక నెల కోఎంజైమ్ క్యూటెన్ సప్లిమెంట్స్ వాడేసి తర్వాత ఆపేసి ఉంటే ఇట్లది మన శరీరంలో స్టోర్ అయి ఉండదన్నమాట. అది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మన ఫుడ్ సప్లిమెంట్స్ లిస్ట్లో ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది ఖచ్చితంగా ప్రతి నెల ఉండేటట్టుగా మీరందరూ కూడా చూసుకోండి అని నేను చెప్తున్నాను అనమాట. అంటే మన సిఎన్సి మనం ఏదైతే 200 సిఎన్సి 300 సిఎన్సిలో ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది తప్పకుండా ఉండేటట్టుగా చూసుకోండి. కస్టమర్ డిలైట్ అండ్ వెస్టేజ్ ట్రస్ట్ చూడండి, ఇది కోఎంజైమ్ క్యూటెన్ అనేది డబుల్ క్యాప్ తోటి చాలా సెక్యూర్గా ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక మన వెస్టేజ్ కంపెనీ పెట్టిన తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత దీన్ని ఇంట్రడ్యూస్ చేయడము దగ్గర ఒక 18 సంవత్సరాల నుంచి కూడా ఈ కోఎంజైమ్ క్యూటెన్లో మార్కెట్లో ఉంది. అసలు విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ అనేది. దీన్ని కానీ మీరు కానీ ఒకటిసారి కానీ వాడారు అంటే మీకు ఎంత గుండె సంబంధించినటువంటి ధైర్యం వస్తుంది అంటే అంత ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా నేను మాత్రం నా సిఎన్సి లిస్ట్లో ఖచ్చితంగా ఉండేటువంటి ప్రోడక్ట్ కోఎంజైమ్ క్యూటెన్, ఈ బ్లాక్ సీడ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నా గురించి చెప్తున్నా, నేను వెస్టేజ్లోకి రాకముందు ఈ పేపర్లు టీవీలు ఇవన్నీ చూసినప్పుడు గుండె జబ్బుతో చనిపోయిన వ్యక్తులు ఇవన్నీ చదివినప్పుడు నేను కూడా అదే డిసీజ్తో పోతానేమోననే భయం ఉండేది. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నాకు డబ్బులు వచ్చాయో రాలేదో పక్కన పెడితే ధైర్యం వచ్చింది. నేను ఖచ్చితంగా ఫ్లాక్సీడ్ ఆయిల్, ఈ కోఎంజైమ్ క్యూటెన్, ఎలార్జినైన్ అనేది నా ఫుడ్ సప్లిమెంట్స్లో ఖచ్చితంగా ఉంటుంది. నేను స్టార్టింగ్లో నేను వెస్టేజ్లో రాకముందు ఉన్నటువంటి భయం ఈరోజు అనేది నాకైతే లేదనమాట. దానికి కారణం ఏంటంటే వెస్టేజ్లో దొరికేటువంటి ఈ ప్రో హార్ట్ సంబంధించినటువంటి ఈ సప్లిమెంట్స్ ఏదో రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి నేను చాలా హ్యాపీగాను ఎలాంటి ఫియర్ లేకుండాను ఉన్నాను అనమాట. నేను ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని మన మిత్రులందరి కోసం, మన లీడర్స్ అందరి కోసం కొంచెంలో తెలుగులో కన్వర్ట్ చేసుకొని స్లైడ్స్ తయారు చేయడం జరిగింది. వాటిని ఒక 2 minutes చెప్పిన తర్వాత కంక్లూడ్ చేసేస్తాను. ఇది